ఉమ్మడి పాలమూరు జిల్లా ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టుకున్నట్టుంది. జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ మధ్యలోనే ఆగిపోయి పాలకుల చేష్టలను ప్రశ్నిస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు పెద్దగా శ్రద్ధ చూపలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ జిల్లాలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి, కొడంగల్, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలన్నీ అసంపూర్తి దశలోనే ఉన్నాయి. ఇవి ఎప్పుడు పూర్తవుతాయోనని ఈ ప్రాంత రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఉమ్మడి జిల్లాలోని కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తాయని ఇక్కడి రైతులు ఆశపడ్డారు. కానీ 2 ఏళ్లు దాటుతున్నా పనులు ముందుకు సాగటం లేదు. ముఖ్యంగా కరువు ప్రాంత లిఫ్ట్లపై దృష్టి పెట్టకపోవడంతో సాగు భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ రైతులను మళ్లీ వలసబాట పట్టిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం అత్యంత కరువు ప్రాంతం. దీన్ని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎత్తిపోతల పథకం నిర్మిస్తే కరువును పారదోలే అవకాశం ఉందని భావించి గట్టు లిఫ్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. కానీ అది అక్కడితోనే ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎలాంటి మార్పు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ముఖ్యమైనది గట్టు. జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలున్నా ఈ ప్రాంతానికి పెద్దగా ఉపయోగం లేకపోయింది. గట్టు ఎత్తైన ప్రాంతం కావడంతో వర్షాధార పంటలే ఆధారం. సక్రమంగా వర్షం కురిస్తేనే పంటలు చేతికి అందుతాయి, లేదంటే అప్పులు, వలసబాటలే. గట్టు ఎత్తిపోతల పథకం పూర్తయితే తమ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు దశాబ్దాలుగా ఇది ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. ర్యాలంపాడు జలాశయం నుంచి 2.80 టీఎంసీల నీటిని లిఫ్ట్ ద్వారా గట్టు ఎత్తిపోతల పథకానికి నీరివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 580 కోట్ల వ్యయంతో పరిపాలనా అనుమతులు వచ్చాయి. 1.32 టీఎంసీల నీటి విలువ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించనున్నారు. ఈ పనులు 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ ముందుకు సాగటం లేదు. ఈ పథకం పూర్తయితే దరూర్, గట్టు, కేడీదొడ్డి, మల్దకల్ మండలాల్లోని 21 గ్రామాల్లో ఉన్న 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువులు నింపడం ద్వారా మరో 3,000 ఎకరాల భూమికి నీరందనుంది. ప్రభుత్వ ఆలస్యం తప్ప గట్టు ఎత్తిపోతల పథకానికి ఏ అడ్డంకి లేదని జిల్లాలోని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి 935 ఎకరాల భూమి అవసరం. అయితే రైతులు 100 ఎకరాల్లోపు మాత్రమే పట్టా భూములు కోల్పోతున్నారు. దీంతో ప్రాజెక్టుకు భూసేకరణ సమస్య పెద్దగా లేదు. ప్రస్తుతం భూసేకరణ అవసరం లేని ప్రాంతాల్లోనే పనులు పెండింగ్ లో ఉన్నాయి. భూసేకరణ సైతం పూర్తయితే పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఈ గట్టు ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతంలో వలసలకు బ్రేక్ పడుతుంది. ఇక్కడి సాగు పొలాలు పచ్చని పంట పొలాలుగా మారిపోతాయి. ఈ లిఫ్ట్ పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.